సో వెల్కమ్ టు టాలీ ప్రైమ్ క్లాస్. టాలీ ప్రైమ్ క్లాస్ అని చెప్పగానే బేసిక్ ఫస్ట్ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అకౌంట్స్. కొంచెం బేసిక్ అకౌంట్స్ని నేర్చుకోవాలి. అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంట్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పండి. వాట్ ఆర్ అకౌంట్స్? బీకామ్ స్టూడెంట్స్ 1 2 3, ఎంఈసీ స్టూడెంట్స్, ఈసీ స్టూడెంట్స్. ఓకే, అకౌంట్స్ అంటే తెలుగులో చెప్పమ్మా. అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంట్స్ అంటే ఇట్ ఈస్ ఎ రికార్డ్ మెయింటైన్డ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్. ఒక కంపెనీలో ఏమి ట్రాన్సాక్షన్ జరుగుతాయో, ఒక కంపెనీ కానీ ఒక పర్సన్ కానీ ఏదైనా వ్యక్తిలో కానీ వచ్చేది వెళ్ళేది అకౌంట్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 శాలరీ తీసుకుంటాము. 10,000 శాలరీ ఒక 8,000 ఖర్చు పెట్టి 2,000 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటాం అనుకుందాం. ఆ ప్రాసెస్ ఏమి వచ్చింది ఏమి వెళ్ళింది, ఓకే, ఆ అకౌంట్స్ని మెయింటైన్ చేసేది. ఎగ్జాక్ట్గా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ అది ఏమైనా ఉండొచ్చు. నీ దగ్గరకు వచ్చేది వెళ్ళేది అసెట్స్, వాల్యూ, డబ్బుతో సంబంధించింది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్. బేసిక్గా చెప్పాలి. అకౌంట్స్ డెఫినేషన్ చాలా పెద్దగా ఉంటుంది, బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అకౌంట్స్ అంటే ఇట్స్ ఏ రికార్డ్ కీపింగ్ ఫర్ ట్రాన్సాక్షన్స్. వచ్చింది వెళ్ళింది. అర్థం కాకపోతే క్లియర్గా ఒకసారికి 2 సారికి 3 సార్లు అడగాలి. నాకు ఇంగ్లీష్ రాదు, టెన్షన్ లేదు. అకౌంట్స్కి ఇంగ్లీష్కి సంబంధం లేదు, చదవటం రావాలి. అర్థమైంది? అకౌంట్స్ అంటే అర్థమైందా? ట్రాన్సాక్షన్స్ని వచ్చే వెళ్ళే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేదే అకౌంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసేవాళ్ళు? ఒక బుక్లో రాసి పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏం చేసేవాళ్ళు? కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా రకరకాల సాఫ్ట్వేర్ వచ్చాయి. ఓకే, టాలీ ప్రైమ్ అనేది లేటెస్ట్గా వాడేది వెర్షన్ అకౌంట్స్లో. ఎస్పెషల్లీ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్లో ఉంటారు, వాళ్ళందరూ వాడతారు. ఎందుకంటే ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్ని రికార్డ్ ఒకే చేయటం మెయింటైన్ చేయొచ్చు. అది మనం మొన్నే మాట్లాడాం. ఇట్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏంటిది? అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఇన్స్టాల్ చేసి చేయాల్సి వస్తుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు టాలీ ప్రైమ్, లెట్స్ అండర్స్టాండ్ అకౌంట్స్లో క్లాసిఫికేషన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు అనిమల్ క్లాసిఫికేషన్ అంటాం. అనిమల్ క్లాసిఫికేషన్ అంటే బర్డ్స్, యానిమల్స్, మ్యామల్స్, రెప్టైల్స్, అలా. హ్యూమన్ బీయింగ్స్లో క్లాసిఫికేషన్ తీసుకుంటే మేలు, ఫీమేలు, చైల్డ్, అడల్ట్, సీనియర్ సిటిజన్, అలా క్యాస్ట్రల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే బోల్డ్ అంత వస్తుంది. ఇంకా ఇప్పుడు దేవుడిలో కూడా క్లాసిఫికేషన్స్ చేసుకుంటారు. నా దేవుడు అది, నా దేవుడు ఇది అని చెప్పి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే విడివిడిగా అకౌంట్స్లో ఏమేమి వస్తాయి. అకౌంట్స్లో క్లాసిఫికేషన్లో 3 రకాలుగా చేస్తారు. యాక్చువల్లీ 2 రకాలుగా. పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్ అని కొంతమంది చెప్తారు. కానీ ఆ ఇంపర్సనల్ అకౌంట్ అని పక్కనే పెట్టేస్తే 3 రకాల అకౌంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది రియల్ అకౌంట్, మూడోది నామినల్ అకౌంట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్ డీల్స్ విత్ ద అకౌంట్స్ రిలేటింగ్ టు ద పర్సన్ టు పర్సన్ విచ్ టేక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. అంటే పర్సనల్ అకౌంట్స్ అంటే ఒక వ్యక్తి, మనిషికి సంబంధించింది. అలాగే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దీంట్లో వచ్చేది ఏంటి? ఏమేమి కవర్ అవుతాయి? ఒక పర్సనల్ అకౌంట్లో ఏమేమి కవర్ అవుతాయి? పర్సనల్ అకౌంట్ పర్సన్స్కి సంబంధించింది విచ్ టేక్స్ ద ఫాలోయింగ్ ఫామ్. ఏమేమి ఉంటాయి? ఆ పర్సనల్ అకౌంట్లో కూడా యూ విల్ హ్యావ్ న్యాచురల్ పర్సన్ అని చెప్తాం. న్యాచురల్ పర్సన్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ద సప్లయర్ అండ్ ద బయ్యర్స్. ఓకే, ఒక వ్యక్తి యొక్క నేమ్. ఇప్పుడు శివ, నా పేరు మీద మెయింటైన్ చేసే అకౌంట్స్ మొత్తం ఇది ఒక కంపెనీ అమ్మ. ఏం అకాడమీస్ కంపెనీ. దాంట్లో శివ ఉన్నాడు, మధు ఉన్నాడు, ధన, అందరూ ఉన్నారనుకో, ఒక 20-30 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి విడివిడిగా అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే లావాదేవీలా ఏమంటారు మీరు, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, నేను డబ్బు ఇచ్చేది ఉండొచ్చు, లేకపోతే నేను డబ్బు తీసుకునేది ఉండొచ్చు. దాన్ని ఈ వ్యక్తులకి సంబంధించిన అకౌంట్ని న్యాచురల్ పర్సన్ అంటాము. అది పర్సనల్ అకౌంట్కి వస్తుంది. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ పర్సన్. చూస్తే దీన్ని కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు. ఏమి? బ్యాంక్. ఏంటి? బ్యాంక్ ఒకటి పర్సనల్ అకౌంట్లోనే వస్తుంది. బ్యాంక్లో ఏం చేస్తాం మనం? కంపెనీకి సంబంధించిన డబ్బుల్ని
డిపాజిట్ చేస్తాము, దాని నుంచి విత్డ్రా చేస్తాము, దాని నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. బేసిక్గా చెప్పాలంటే డబ్బు పెడతాము, తీసుకుంటాం, అంతే. ఓకే, సో దట్ ఆల్సో కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్లో అది కూడా వస్తుంది. దెన్ ఇక్కడ కంపెనీ అని రాసాం, వేరే వేరే కంపెనీలు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదో ఒక కంపెనీలో డీల్ చేస్తున్నాను, నాకు ఇంటర్నెట్ యాక్ట్ ఫైబర్ నెట్, అది నాకు ఒక వెండర్ అంటే సప్లయర్ కంపెనీ అదొకటి. ఓకే, ఇండివిజువల్ సప్లయర్స్ వేరే ఉంటారు, బయర్స్ వేరే ఉంటారు, పర్సన్ అయితే. ఇక్కడ కంపెనీలు ఉంటాయి కదా, మనతో టైఅప్ చేసిన కంపెనీ. ఇప్పుడు మన కెరియర్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ ఒక కంపెనీతో టైఅప్ ఉన్నాం, మనకు రిపోర్ట్ వాళ్ళు ఇస్తారన్నమాట, మనం వాళ్ళకి పేమెంట్ చేస్తే. సో దట్ ఆల్సో కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. ICAI అని ఒక వర్డ్ ఉంది అక్కడ. ICAI ఎవరైనా విన్నారా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ICAI అంటే. ఓకేనా? సో అది ఒక అంటే జస్ట్ జనరల్కి కంపెనీ ICAI అని రాశాను కాబట్టి అకౌంట్స్ సంబంధించి కాబట్టి అక్కడి నుంచి కూడా కొంచెం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నువ్వు ఫీజు కట్టింది ఉండొచ్చు, అర్థం ఏమో సంథింగ్ విల్ బి దేర్. అండ్ దెన్ కమ్స్ కంపెనీస్ ఎగ్జాంపుల్. ICMA అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్. ఓకే, అలా ఈ రకరకాల కంపెనీస్ ఉంటాయి. మీన్స్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ ఇట్ కమ్స్ రిప్రజెంటేటివ్ పర్సనల్. మూడోది రిప్రజెంటేటివ్ పర్సనల్ అంటే అవుట్ స్టాండింగ్ అసెట్స్ అంటే లియబిలిటీస్, అప్పులు, మళ్ళీ రెంట్, శాలరీ ఇచ్చేది ఉంటుంది, ఇన్సూరెన్స్ కడతాం మన కంపెనీస్కి, ఇవన్నీ రిప్రజెంటేటివ్ పర్సనల్ అంటాం. క్లియర్గా చెప్పాలంటే పర్సనల్ అకౌంట్ మీరు ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. పర్సనల్ అకౌంట్లో ఫస్ట్ మనుషులు, వ్యక్తులు, కంపెనీలు, అలాగే లాస్ట్ వచ్చేసి లేబిలిటీస్, రెంట్ కట్టేది, శాలరీస్ ఇచ్చేది, అవన్నీ పర్సనల్ అకౌంట్ కింద క్లాసిఫై చేసుకుంటారు. నెక్స్ట్ విల్ లర్న్ రియల్ అకౌంట్. ఫస్ట్ టేక్ డౌన్ దిస్ నోట్స్. పర్సనల్ అకౌంట్ ఇందాక మనం నేర్చుకుంది. పర్సనల్ అకౌంట్లో ఇట్ విల్ బి నేమ్స్ ఆఫ్ ద పర్సన్, కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ రియల్ అకౌంట్ అంటే మేజర్గా వచ్చేసి కంపెనీలే టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? ఫిజికల్ అసెట్స్, ముట్టుకోనే ఉంటుంది, మీన్స్ టచ్ చేయగలండి. ఏం ఫర్నిచర్స్ ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, ప్లాంట్స్ ఉండొచ్చు. ఏ ప్లాంట్స్ అంటే ఈ ప్లాంట్ కాదు, చెట్లు కాదు, ఇప్పటికి అది కూడా అసెటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ప్లాంట్ అంటాం, వాటర్ ప్లాంట్ అంటారు తెలుసా? ఆ ప్లాంట్ నేను చెప్పింది. ఓకే, ప్లాంట్స్ ఉండొచ్చు, అవన్నీ ఫిజికల్. ఇంకా ఇంటాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? కొన్నిసార్లు షేర్లు కొంటారు కంపెనీస్, డివిడెండ్స్ ఉంటాయి, పేటెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేటెంట్ తీసుకుంటాం, సినిమాకి కాపీరైట్ కనిపిస్తుంది, కాపీరైట్ కనిపించేది, ఇట్స్ నాట్ ఫిజికల్, ఇట్స్ వర్చువల్. సినిమా కనిపిస్తుంది, ఆ పేటెంట్ కనిపించేది, అది ఇంటాంజిబుల్. కంటికి కనబడే ఆస్తిని టాంజిబుల్ అంటారు, కంటికి కనపడని ఆస్తిని ఇంటాంజిబుల్ అంటారు. టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మాట్లాడేదే ఈ రియల్ అకౌంట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు ఇది ఎందుకు తెలుసుకోవాలంటే అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఐటీ రిటర్న్స్ అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఒకటి ఎంత వచ్చింది, లాభాలు నష్టాలు అర్థం చేసుకుంటారు. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏముంటుందా, ఇన్కమ్ ట్యాక్స్లో కట్టాలి. ఇంత మొత్తం డబ్బు మనం మార్కెట్ నుంచి తీసుకున్నాము, ఇంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది, మీ లాభాలు ఏంటని చూపించడానికి అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఈ టాలీ సాఫ్ట్వేర్ని దానికి వాడాలి. సో అప్పుడు నీకు ప్రతి ట్రాన్సాక్షన్ని ఎక్కడ పెట్టాలని, ఇవి 100 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఊరికి నేను డబ్బు వచ్చింది డబ్బు వెళ్ళింది అని రాసుకొని పెట్టుకుంటే యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఏ అకౌంట్ అది ఎందుకు అని లెక్కలు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. సో ఆ క్లాసిఫికేషన్ చేసుకోవడానికే మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు టాలీ వాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక బిల్ ఇస్తారు, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారు, కొంచెం డీటెయిల్స్ అంతే. దాంట్లో ఒకసారి బిల్ వస్తుంది, ఒకసారి ఓచర్ వస్తుంది. బిల్ అంటే ఏంటి, నువ్వు కొనింది. ఓచర్ అంటే ఏంటి, నువ్వు పేమెంట్ చేసింది. అలాంటివి వచ్చినప్పుడు దేనికి పెట్టాలి, అకౌంట్కి పెట్టాలనే నాలెడ్జ్ నీకు ఉండాలి. కాబట్టి ఈ అకౌంట్స్ అనేది, బేసిక్ అకౌంట్స్ అనేది నేర్చుకోవాలి టాలీకి ముందు. నా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే నీ అకౌంట్కి వచ్చింది డెబిట్ చేయాలి, బయటికి వెళ్తుంది క్రెడిట్ చేయాలి.
అర్థమవుతుందా అర్థం కావట్లేదు. ఈ ఒక సిచ్యుయేషన్ ఇది చెప్తా, వాట్ ఈస్ డెబిట్ క్రెడిట్ అని చెప్తాను. ఓకే, నా నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటి? ఇది వచ్చేసి ఓన్లీ ఏమంటారు, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ పేరుకి మాత్రం ఉంటాయి, నథింగ్ ఉంటుంది అక్కడ, ఏం కనపడదు. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఖర్చులు, రెంట్, అగైన్ శాలరీ, అర్థమవుతుంది. అక్కడ ఇంకొక చోట మనం మాట్లాడుకున్నాం, రెంట్ పేడ్ అని మాట్లాడుకున్నాం, నేను పర్సనల్ అకౌంట్లో, అది పర్సన్కి. ఇక్కడ ఏంటంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇట్ రిలేట్స్ టు ఐటమ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నేమ్స్ ఓన్లీ, ఫిజికల్గా లేవు, నేమ్స్ మాత్రం ఉంటాయి. దిస్ అకౌంట్ ఇన్కార్పొరేట్స్ ఐటమ్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఏమేమి ఖర్చులు ఉన్నాయి, ఏమేమి లాస్ అయినాయి దానిలో వస్తుంది. రెంట్, శాలరీ, డివిడెంట్, బ్యాడ్ డెబ్ట్స్ అంటే అప్పులు చేసుకుంటాం కదా, టార్చర్, దానికి బ్యాడ్ డెబ్ట్స్ అలాంటివన్నీ దాంట్లో వస్తాయి. డీటెయిల్డ్గా కొన్నిసార్లు ఇప్పుడు ఎంట్రీస్ నేర్పిస్తాం, ఎంట్రీస్ నేర్పించేప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా ఏది ఎక్కడికి పెట్టాలని చెప్పి. ఓకేనా? నా ఇది సింపుల్గా తీసుకుంటే నేచర్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నేచర్ అంటే ఏంటి? దేనికి డెబిట్ క్రెడిట్ రెండు ఉంటుంది అకౌంట్లో, అర్థమవుతుందా? ఎప్పుడు డెబిట్ అని రాయాలి, ఎప్పుడు క్రెడిట్ అని రాయాలని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే పర్సనల్ అకౌంట్ ఉందా, అక్కడ రియల్ అకౌంట్ ఉందా, అక్కడ నామినల్ అకౌంట్ ఉంది. ఇక్కడ ఎవరైనా నీ దగ్గర నుంచి పేమెంట్ తీసుకున్నాడు అనుకో, నీ కంపెనీ నుంచి, వాడు రిసీవర్. ఓకే, ఆ అకౌంట్ డెబిట్ అకౌంట్లో పడాలి. నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, నీకు డెబిట్ అకౌంట్లో పడాలి అది. నా క్రెడిట్, ఎవరైతే డబ్బు ఇస్తారు, నువ్వు నాకు ఫీజు కడతావు, దట్ ఈస్ క్రెడిట్. నువ్వు గివర్ కాబట్టి క్రెడిట్ అకౌంట్లో పెట్టాలి, గుర్తుపెట్టుకుంటారో, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్, ఏ వస్తువులు నీకు వస్తాయో లోపలికి. 10,000 రూపాయలు ఇచ్చి ఒక ఫర్నిచర్ కొన్నావు నువ్వు, అది డెబిట్లో వెళ్ళాలా, క్రెడిట్లో వెళ్ళాలా? డెబిట్లో వెళ్ళాలి, అర్థమవుతుందా? వాట్ గోస్ అవుట్, నువ్వు ఏదో ఒక ఐటమ్ అమ్మేశావు, అసెట్, అప్పుడు అది క్రెడిట్లో రావాలి. డబ్బు వచ్చింది అక్కడ, ఇది ఒక చాట్లో వెళ్ళింది, ఇన్ని ఒక చోట్ల వచ్చింది. దీనికి కన్ఫ్యూజ్ చేయదు, ఇక్కడ రివర్స్ ఉంటుంది. ఇది లోపలికి వచ్చింది క్రెడిట్ అని రాసుకుంటాం, ఇక్కడ లోపలికి వచ్చింది డెబిట్ అని రాసుకుంటాం. అర్థమవుతుందా? క్లారిటీ మున్నాబాయ్? ఓకే, ఇక్కడ నామినల్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏమేమి ఉన్నాయి అది డెబిట్కి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్కి. ఈ చార్ట్ క్లియర్గా గుర్తుపెట్టుకుంటే ఒక రేంజ్లో అర్థమైంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇన్ డీటెయిల్ ఎంట్రీస్ ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో టుడే ఇట్ ఈస్ సఫిషియంట్. ఒకసారి చూడండి, ఎక్స్ట్రా రీసెర్చ్ ఏమైనా ఉంటే మీ అకౌంట్స్ బుక్ ఉంటే ఒకసారి చూసుకోండి, తిప్పండి. ఓకేనా? అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీ అకౌంట్స్ బుక్ అమ్మా, బీకామ్ అకౌంట్స్ బుక్ ఉంటుంది, ఇంటర్ది, అవేమైనా ఉంటే ఒకసారి చదివాడు. ఎక్స్ట్రా ఎక్స్ప్లోరేషన్ అవసరం ఉంటుంది. దిస్ కాల్డ్ రివిజన్. ఇవన్నీ చేసుకొని వెళ్తేనే యూ కెన్ గో ఫర్ ఏ నైస్ జాబ్. దాన్నే స్కిల్ అంటారు. ఏదో చదివేసి మార్క్స్ కోసం చదివేసి రాసి వచ్చి ఉంటారు, సడన్గా క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అని చెప్పండి అంటే తెలియట్లే, ఎంట్రీస్ ఎలా రాయాలంటే తెలియట్లే. ఎందుకంటే నువ్వు ఆ రోజు చదివింది ఓన్లీ మార్క్స్ కోసం, ఇప్పుడు నేర్చుకుంటుంది దేనికి, నీ లైఫ్ కోసం, అంతే, అప్లై చేయడానికి. దట్ ఈస్ కాల్డ్ అప్లయింగ్ ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్. కంప్యూటర్ అంట, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని ఒకటి ఉంటుంది, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఒకటి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఉన్నది ఏమో దాని గురించి తెలుసుకోవటం. కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే దాన్ని ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడాలని తెలుసుకోవటం. ఎనీథింగ్ ఇన్ లైఫ్ క్లీన్గా గుర్తుపెట్టుకోండి. ఒక స్టూడెంట్గా ఉండాలంటే నువ్వు జీవితంలో ఏమైతే నేర్చుకుంటావో దాన్ని ఖచ్చితంగా నీ లైఫ్లో అప్లై చేసి తీరాలి. అప్లై చేసిన తర్వాత దానిలో వచ్చే అనుభవాల్ని ఓ నలుగురికి షేర్ చేస్తే స్టూడెంట్ నుంచి గ్రో అయిపోతావు. దట్స్ హౌ యూ గ్రో. చాలామందికి ఈ రోజుకి కూడా సి ప్రోగ్రామింగ్ నేర్పించే వాళ్ళకి కానీ, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నేర్పించే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా రాదు. అయినా దేర్ ఎక్స్పర్ట్, బికాస్ వాళ్ళు ఏం నేర్చుకున్నారు కదా దాన్ని అప్లై చేసి షేర్ చేస్తున్నారు. క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్.